Okay. So welcome to HR Institute. So this is MK Reddy. సో మనం ఈరోజు మాంటరీ పాలసీ అనే క్లాస్ చూస్తున్నాం. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మీరు ఖచ్చితంగా వింటేనే అర్థమవుతుంది. సో ఇదంతా మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ అంతా సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. ఓకే, సో మీకు కాన్సెప్ట్ తెలిస్తేనే సో యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, సో ఈరోజు మనము మాంటరీ పాలసీలో సో ఆల్రెడీ సో మాంటరీ పాలసీ మీద మనకి సో 2 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. మాంటరీ పాలసీ మీద ఆల్రెడీ 2 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో అయితే ఇప్పుడు ఓకే, సో మాంటరీ పాలసీ మీద సో మనకు సో 2 క్లాసెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో అయితే ఇప్పుడు సో 3rd క్లాస్ చూద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మీకు ఎస్ఎల్ఆర్ అనేది చూడడం జరిగింది. ఎస్ఎల్ఆర్, సో దాని గురించి ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఎస్ఎల్ఆర్ సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని. ఓకే, సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఓకే, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో ఇక్కడ మనము ప్రీవియస్గా చూసింది ఏంటి? సిఆర్ఆర్ కదా. సో సిఆర్ఆర్ అంటే ఏంటి? సో క్యాష్ రిజర్వ్ రేషియో. సో బ్యాంకులు ఎన్డిటిఎల్లో కొద్ది మొత్తంలో తీసుకెళ్ళి సో మనము ఖచ్చితంగా సో ఆర్బీఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటి ఆర్బీఐ వద్ద సో సమ్ పర్సెంటేజ్ 4% ఆ సిఆర్ఆర్ అనేది సో వడ్డీని ఆశించకుండా సో ఆర్బీఐ దగ్గర షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది పెట్టాలి అనేది సిఆర్ఆర్ అయితే, సో ఇక్కడ మనము ఎస్ఎల్ఆర్ అనేది సో డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. సో ఇక్కడ ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ సో తమ వద్ద ఉన్నటువంటి ఎన్డిటిఎల్ ఉంటుంది కదా, నెట్ డిమాండ్ టైమ్ లేబిలిటీస్ అని. నెట్ డిమాండ్ టైమ్ లేబిలిటీస్ అందులో సో సమ్ పర్సెంటేజ్ పుట్ అలాంగ్ విత్ ఇట్ అంటే ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ వద్దనే సో ఇక్కడ సో ఎన్డిటిఎల్లో సమ్ పర్సెంటేజ్ అనేది కమర్షియల్ బ్యాంక్స్ వద్దనే పెట్టుకోవాలి. అవి ఏ రూపంలో ఉండాలి అంటే సో అవి గోల్డ్ రూపంలో కావచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కావచ్చు, సో అవి ఇక్కడ మనకు సో సావరిన్ బాండ్స్ సో ఈ రూపంలో అయినా సో తమ వద్ద పెట్టుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి అంటే సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మొత్తం ఉన్నటువంటి మనీ ఏంటి? సో ఎన్డిటిఎల్ అని చెప్తా, నెట్ డిమాండ్ టైమ్ లేబిలిటీస్. సో ఎన్డిటిఎల్లో సమ్ పర్సెంటేజ్, ఆ పర్సెంటేజ్ అనేది నియర్లీ ఒక 18% అనుకోండి. ఓకే, ఒక 18% అనుకోండి. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఆ 18% అనేది ఏ విధంగా ఉంటుందని. సో ఇక్కడ ఎన్డిటిఎల్లో కొద్ది అమౌంట్ అంటే సమ్ పర్సెంటేజ్ అనేది ఆర్బీఐ దగ్గరనే పెట్టుకోవాలి. ఆర్బీఐ ఏం చెప్తుందంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది సో ఎస్ఎల్ఆర్ అనేది సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ అనేది మెయింటైన్ చేయాలి సమ్ పర్సెంటేజ్. అవి సిఆర్ఆర్ అయితే ఆర్బీఐ దగ్గర సో మనీ అనేది పెట్టాలి. సో ఎస్ఎల్ఆర్ అయితే సో కమర్షియల్ బ్యాంక్స్ వద్దనే సో సమ్ పర్సెంటేజ్ ఎన్డిటిఎల్లో పెట్టవలసి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఆ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ వద్దనే ఇక్కడ సో సమ్ పర్సెంటేజ్ అనేది పెట్టుకోవాలి. ఏ రూపంలో ఉండొచ్చు? సో గోల్డ్ రూపంలో ఉండొచ్చు, సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో ఉండొచ్చు, సావరిన్ బాండ్స్ రూపంలో ఉండేదానికి సో ఛాన్సెస్ ఉన్నాయి.
ఓకే, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటంటే ఇక్కడ సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి ఎన్డిటిఎల్లో కొద్ది మోతాదులో కొద్ది పర్సెంటేజ్ లో సో తమ వద్దనే పెట్టుకునే దాన్ని మనము స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటాం. ఇక్కడ లిక్విడిటీ అంటే అర్థం ఏంటండి? లిక్విడిటీ అంటే అర్థం ఏంటంటే సో విచ్ ఈస్ ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్, ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్, ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్, దాన్ని మనము లిక్విడిటీ అంటాం. ఓకే, సో ఇక్కడ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటి సో తమ బ్యాంక్స్ వద్దనే పెట్టుకోవాల్సి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఓకే, సో ఏ రూపంలో పెట్టుకోవచ్చు? సో గోల్డ్ రూపంలో పెట్టుకోవచ్చు, సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో పెట్టుకోవచ్చు, లేదా సో సావరిన్ బాండ్స్ రూపంలో సో పెట్టుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ బ్యాంక్స్ కి సో గోల్డ్ కానీ సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ సో అదేవిధంగా సావరిన్ బాండ్స్ అనేవి ఏ విధంగా వస్తాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒక బ్యాంక్ తీసుకున్నాం, సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసలు ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి అంటే సో బ్యాంకులకి గోల్డ్ కానీ సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ అదే విధంగా సావరిన్ బాండ్స్ అనేవి ఏ విధంగా వస్తాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సో లోన్ అనేది అవసరం, మనీ అనేది అవసరం. ఇక్కడ సో బ్యాంక్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లోన్స్ ఇస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి సో సో ఇక్కడ మనకి సో ఇక్కడ బ్యాంక్ ఉంది కదా, సో బ్యాంక్ కి సో మనకు ష్యూరిటీ ఉండాలి కదా, ఆ ష్యూరిటీనే మనం ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు. సో ఇక్కడ బ్యాంక్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చి బ్యాంక్ దగ్గర లోన్స్ అనేవి తీసుకుంటుంది. ఆ విధంగా బ్యాంక్ దగ్గర మనకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ఉండడం జరుగుతుంది. గవర్నమెంట్ బాండ్స్ లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం. సో ఆ రూపంలో ఎన్డిటిఎల్ లో సో సమ్ పర్సెంటేజ్ అనేది బ్యాంక్ దగ్గరనే పెట్టుకుంటే దాన్ని మనము స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటాం. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. సో ఇక్కడ మనము స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనేది చూస్తున్నాం. సో ఏ విధంగా మనకు సో కేటగరైజ్ చేస్తారు, ఏ విధంగా దీన్ని సో క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఇక్కడ చూద్దాం. సో సపోజ్ ఒక ఎన్డిటిఎల్ అనేది ఒక 1000 కోట్లు ఉందనుకోండి, ఎన్డిటిఎల్ అనేది ఒక 1000 కోట్లు ఉన్నాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ యొక్క ఎన్డిటిఎల్ అనేది ఒక 1000 కోట్లు ఉందనుకోండి. ఓకే, సో ఇక్కడ ఎన్డిటిఎల్ మైనస్ సిఆర్ఆర్ తీసేయాలి. ఇక్కడ ఎందుకు సిఆర్ఆర్ వస్తుందో మీకు చెప్తాను. ఇంటూ ఎక్స్ పర్సెంటేజ్, ఈ ఎక్స్ పర్సెంటేజ్ ఏంటి? ఎస్ఎల్ఆర్. ఓకే, సో ఇక్కడ ఎన్డిటిఎల్ ఎంత? 1000 crore కదా. సో ఇక్కడ మీకు సో సిఆర్ఆర్ అనేది ఎగ్జాంపుల్కి 4.5% ఉందనుకోండి. ఓకే, 4.5% ఉందనుకోండి. సో ఇక్కడ మనకు సో ఎక్స్ అనేది సో ఎస్ఎల్ఆర్ అనేది ఒక 18% ఉందనుకోండి. సో ఎందుకు నేను ఎన్డిటిఎల్లో ఈ సిఆర్ఆర్ అనేది తీస్తున్నాను? ఎందుకు ఎన్డిటిఎల్లో సిఆర్ఆర్ తీస్తున్నాను అంటే సో ఈ సిఆర్ఆర్ అనేది సో ఖచ్చితంగా ఎన్డిటిఎల్లో అనేది ఆల్రెడీ వెళ్ళిపోయింది. అందుకే సో దాన్ని తీసిన అమౌంట్ ఖచ్చితంగా తీయాలి. అంటే సో సిఆర్ఆర్ అనేది సో బ్యాంకుల దగ్గర పెడతాం కదా, ఆ అమౌంట్ ని సో ఎస్ఎల్ఆర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సిఆర్ఆర్ ని తీసి ఫైనల్ గా సో ఎస్ఎల్ఆర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ 1000 కోట్లలో 4.5% సో మనకి ఇక్కడ సో 1000 మైనస్ సో 45 అనుకోండి, సో 45 ఓకే ఇంటూ 18%. సో ఇక్కడ సో 955 వస్తుంది కదా ఇంటూ 18%. సో ఇక్కడ 955లో 18% ఎంత? 171 crore. సో ఈ 171 crore అనేది సో మనకు ఎస్ఎల్ఆర్ గా చెప్తాం. ఓకే, ఎస్ఎల్ఆర్ గా చెప్తాం. సో ఈ ఎస్ఎల్ఆర్ అనేది సో గోల్డ్ రూపంలో ఉండొచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో ఉండొచ్చు, లేదా సావరిన్ బాండ్స్ రూపంలో అయినా ఉండవచ్చు. సో ఈ విధంగా ఎస్ఎల్ఆర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే సిఆర్ఆర్ని ఎందుకు తీసుకున్నామంటే ఆల్రెడీ సో ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ సిఆర్ఆర్ ను ఖచ్చితంగా బ్యాంక్ దగ్గర ఉంచాలి. అందుకే ఎన్డిటిఎల్ లో సిఆర్ఆర్ తీసిన తర్వాతనే ఎస్ఎల్ఆర్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ 171 కోట్లు మనకు అది గోల్డ్ రూపంలో అయినా బ్యాంక్ దగ్గరనే ఎస్ఎల్ఆర్ అంటే ఏంటండి? ఎస్ఎల్ఆర్ అంటే బ్యాంక్ దగ్గరే పెట్టుకోవాలి. ఎన్డిటిఎల్ లో
కొద్ది పర్సెంటేజ్ రూపంలో బ్యాంక్ దగ్గరే పెట్టుకుంటే దాన్ని ఎస్ఎల్ఆర్ అంటాం. సో గోల్డ్ రూపంలో కావచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కావచ్చు, లేదా సావరిన్ బాండ్స్ రూపంలో కావచ్చు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 171 crores ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి 171 crores. సో ఇక్కడ ఈ బ్యాలెన్స్ అనేది, సో ఇక్కడ ఈ 171 crore అనేది సో బ్యాంక్ దగ్గరే పెట్టుకున్నాడు అనుకోండి, బ్యాంక్ దగ్గరే పెట్టుకుంటే లాస్ కదా. సో ఇది ఎస్ఎల్ఆర్ అమౌంట్ 171 crore వచ్చింది ఎగ్జాంపుల్గా తీసుకుంటే. సో బ్యాంక్ దగ్గర పెట్టుకుంటే బ్యాంక్కి ఏమవుతుంది, ఖచ్చితంగా లాస్ అవుతుంది. సో ఆ లాస్ కాకోకుండా సో ఈ అమౌంట్ని ఒక ట్రస్టెడ్ పర్సన్కి ఇవ్వచ్చు. ట్రస్టెడ్ పర్సన్, సో సామాన్యంగా ఎవరికి ఇవ్వకూడదు ఇది. సో ఒక ట్రస్టెడ్ పర్సన్ అంటే ఎవరు మనకు, సో ట్రస్టెడ్ పర్సన్ లేదా సో ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇవ్వచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వచ్చు. సో ఇవే వెతిపినాయంటే ఏమని అర్థము, సో భారతదేశం ఆర్థిక వ్యవస్థనే సో కొలాప్స్ అయినట్లు. అందుకే సో ఈ అమౌంట్ని ట్రస్టెడ్ పర్సన్స్కి ఇవ్వవచ్చును విత్ ఇంట్రెస్ట్ రేట్. సో ఒక వడ్డీ రేటుతో. సో ఆ ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంకుల దగ్గర పెట్టుకునే లాస్ కాబట్టి ఒక ట్రస్టెడ్ పర్సన్కి ఇవ్వచ్చు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదా సో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఎస్ఎల్ఆర్ అంటే సింపుల్గా చూద్దాం. ఎస్ఎల్ఆర్ అంటే ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు సో ఎన్డిటిఎల్లో కొంత పర్సెంటేజ్ అనేది ఆ బ్యాంకుల వద్దనే పెట్టుకోవాలి. ఓకే, ఆ బ్యాంకుల వద్దనే సో పెట్టుకోవాలి. ఏ విధంగా పెట్టుకోవాలి, సో గోల్డ్ కావచ్చు, సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు, సావరిన్ బాండ్స్ కావచ్చు. సో ఆ రూపంలో సో బ్యాంకుల వద్దనే పెట్టుకోవాలి. ఒకవేళ బ్యాంకుల వద్ద పెట్టుకుంటే అది లాస్ అని భావిస్తే ఒక ట్రస్టెడ్ పర్సన్కి ఇవ్వచ్చు. ఆ ట్రస్టెడ్ పర్సన్ మనకు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. సో ఈ విధంగా మనము స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో చెప్తాం. సో ఎగ్జాంపుల్కి ఒక 18% తీసుకుంటే. ఓకే, సో ఈ విధంగా మనము ఎస్ఎల్ఆర్ అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సో రెపో రేట్ గురించి చూద్దాం. రెపో రేట్ లేదా రీపర్చేజ్ రేట్. రెపో రేట్ లేదా రీపర్చేజ్ రేట్. సో ఇక్కడ రీపర్చేజ్ రేట్ అని ఎందుకు పిలుస్తున్నారో ఒకసారి చూద్దాం. సో దాన్ని కూడా చూద్దాం. దీన్ని మనము సో రెపో రేట్ అంటాం. రెపో రేట్. సో ఇప్పుడే ప్రెజెంట్ డేస్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి ఏదంటే సో మీరు రెపో రేట్ అని ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ బ్యాంక్స్ క్యాన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఆర్బిఐ. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ సో ఆర్బిఐ నుంచి హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. సో ఏ విధంగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఆర్బిఐ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ కేసు చూద్దాం. సో ఆర్బిఐ ఉంది, ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఉంది. సో ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది సో ఎవరి దగ్గరికి వెళ్తుందంటే ఆర్బిఐ దగ్గరికి వెళ్తుంది అని చెప్తాం. ఎవరి దగ్గరికి వెళ్తుందంటే ఆర్బిఐ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ రెపో రేట్ లేదా రీపర్చేజ్ రేట్ అనేది చూస్తున్నాం. సో ఇక్కడ ఎస్సిబి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఆర్బిఐ దగ్గరికి వెళ్తుంది. సో ఆర్బిఐ దగ్గరికి వెళ్తే లోన్ కోసమే కదా వెళ్ళేది. సో ఆ లోన్ కోసం వెళ్ళేదాన్ని మనం ఇక్కడ సో ఈ విధంగా చూసుకోండి. సో ప్రిన్సిపల్ ఎంత ఎక్స్ అనుకున్నాం. సో ఇక్కడ సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ లోన్ కావాలి. లోన్ ఎవరు ఇస్తారు, ఆర్బిఐ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి ఇస్తుంది లోన్ లేదా ప్రిన్సిపల్ అంటాం. ప్రిన్సిపల్ ఎక్స్ అనుకోండి. సో ఇక్కడ సెక్యూరిటీ కోసం ఆర్బిఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ఏం తీసుకుంటుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తీసుకుంటుంది. ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది సో పర్స్పెక్టివ్ లో షెడ్యూల్డ్
కమర్షియల్ బ్యాంక్ యొక్క పర్స్పెక్టివ్లో చూస్తే ఇక్కడ సెల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సెల్ ట్రాన్సాక్షన్ అమ్మకపు గురించి సో ఇక్కడ జరుగుతుంది ప్రాసెస్. సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ యొక్క దృష్టిలో చూసుకుంటే సో సో సెల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సెల్ ట్రాన్సాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే, సెల్ ట్రాన్సాక్షన్ ఇక్కడ జరుగుతుందని చెప్తాం. సో ఇక్కడ ఒక సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ సో మనకు ఒక సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి ఆర్బీఐ దగ్గర నుంచి సో మనకు లోన్ అనేది తెచ్చుకుంటుంది. దాన్ని మనము సో ఎక్స్ అనుకున్నాం. సో సెకండ్ పాయింట్ ఇందులోనే సేమ్ ఆర్బీఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. ఇప్పుడు లోన్ అనేది తెచ్చుకుంది కదా. లోన్ అనేది తెచ్చుకున్న తర్వాత రీపేమెంట్ చేయాలి కదా. ఫస్ట్ ఏం చేసింది? సెల్ ట్రాన్సాక్షన్ జరిగింది, అంటే అమ్మేసింది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది సో మనకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి ఆర్బీఐ దగ్గర సో లోన్స్ అనేది తెచ్చుకుంది. ఓకే, దట్ ఈస్ ఎక్స్, ప్రిన్సిపల్ ఎక్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది సో మనకు సో ప్రిన్సిపల్ ఎక్స్ తో పాటు ఇంట్రెస్ట్ రేట్ పే చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే అసలు మరియు వడ్డీ రేటు చెల్లిస్తుందో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్బీఐకి, ఆర్బీఐ మళ్ళీ ఏం చేస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తిరిగి సో మనకు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ రీపర్చేజ్ జరుగుతుంది కదా. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది పర్స్పెక్టివ్ ఏ విధంగా ఉంది? ఇక్కడ చూసుకుంటే రీపర్చేజ్ ఉంది. తిరిగి కొంటుంది. ఓకే, తిరిగి ఏ విధంగా కొంటుంది? ఆర్బీఐ ఇచ్చినటువంటి అసలు అమౌంట్కి ఇంట్రెస్ట్ రేటును కలిపి ఇచ్చేదాన్ని మనం ఇక్కడ సో రెపో రేట్ అంటాం. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ రేట్ బదులు రెపో రేట్ అంటాము, లేదా రీపర్చేజ్ రేట్ అంటాము. సో ఇక్కడ సో మనకు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది సో ఆర్బీఐ దగ్గర లోన్ అనేది తెచ్చుకుంటుంది. ఆ లోన్ తీసుకునేటప్పుడు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటునే రెపో రేట్ అంటాం. రెపో రేట్ అని పిలుస్తాము. సో ఓకే, సో ఇక్కడ రెపో రేట్ ఈస్ ద రేట్. రెపో రేట్ అనేది ఒక రేట్ అంట. సో అట్ విచ్ బ్యాంక్స్ అగ్రీ టు రీపర్చేజ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అర్థమైంది కదా. సో ఇక్కడ రెపో రేట్ అనేది ఒక రేట్ అంట, అంటే ఒక ఇంట్రెస్ట్ రేట్ అనమాట. సో రెపో రేట్ అనేది ఒక ఇంట్రెస్ట్ రేటు. సో విచ్ బ్యాంక్స్ అగ్రీ, సో బ్యాంకులు అనేవి ఆర్బీఐతో అగ్రీ చేస్తాయి. సో ఇప్పుడు నేను గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్ముతున్నాను, సో మళ్ళీ రీపర్చేజ్ చేస్తాను ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని. సో నేను ఆర్బీఐ దగ్గర పెట్టినటువంటి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఏం చెప్తుందంటే, సో నేను నీ దగ్గర పెట్టినటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సో తిరిగి రీపేమెంట్ చేసి రీపర్చేజ్ చేస్తాను. సో నువ్వు ఇచ్చినటువంటి సో ప్రిన్సిపల్ అమౌంట్కి ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తాను. ఇంట్రెస్ట్ రేట్ పే చేసేదాన్ని ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. కానీ సో ఆర్బీఐ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇచ్చేటటువంటి వడ్డీ రేటును రెపో రేట్ అంటాం. ఓకే, దాన్ని మనము రీపర్చేజ్ రేట్ అంటాం. ఎందుకంటే సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫస్ట్ అమ్ముతుంది, మళ్ళీ సో ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ రేట్ పే చేసి మళ్ళీ రీపర్చేజ్ చేస్తుంది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని. బాగా గుర్తుపెట్టుకోవాలి, కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఓకే, ఇక్కడ రీపర్చేజ్ తిరిగి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది కొంటుంది. ఓకే, సో రెపో రేట్ ఇస్ ద రేట్ అట్ విచ్ బ్యాంక్స్ అగ్రీ టు రీపర్చేజ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఆర్బీఐ మధ్య షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ ఏంటంటే నేను నీకు అమ్మినటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని రీపర్చేజ్ చేస్తాను అని. ఓకే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని రీపర్చేజ్ చేస్తాను అనేది ఇక్కడ రెపో రేట్ లేదా రీపర్చేజ్ రేట్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి? రెపో రేట్ సో ఈజ్ అన్ అగ్రిమెంట్.
రెపో రేట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ టు సెల్. ఫస్ట్ ఏం చేస్తుంది? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఫస్ట్ ఏం చేస్తుంది? అమ్ముతుంది కదా. అండ్ subsequently repurchase. సో రెపో రేట్లో ఏం జరుగుతుంది మనకు? సో ఫస్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని అమ్మడం జరుగుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ సో ఆర్బీఐ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ కి సో ఇంట్రెస్ట్ పే చేసి, ఇంట్రెస్ట్ ని మనము సో రెపో రేట్ గా పిలుస్తాం. ఇంట్రెస్ట్ పే చేసి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ రీపర్చేజ్ చేస్తుంది. దాన్ని మనం ఇక్కడ సో రెపో రేట్ గా పిలవడం జరుగుతుంది. ఆర్బీఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ని రెపో రేట్ అంటాము. ఆర్బీఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇచ్చేటటువంటి వడ్డీ రేటుని మనం ఏమంటాం? రెపో రేట్ అంటాము. సో దీన్ని మనము రీపర్చేజ్ రేట్ ఎందుకంటాము అంటే, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ సో సెక్యూరిటీ ఇక్కడ ఆర్బీఐ లోన్ ఇస్తున్నప్పుడు సెక్యూరిటీ కోసము షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది సో మనకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని తాకట్టు పెడుతుంది కాబట్టి సో మళ్ళీ సో ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని సో రెపో రేట్ పే చేసి సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని మళ్ళీ కొంటుంది. దాన్ని మనము రీపర్చేజ్ రేట్ అంటాము. అర్థమైందా ఇప్పుడు? సో ఈ రెపో రేట్ అనేది సో ఏ టైంలో ఉపయోగిస్తుంటారు? ద ఇంట్రెస్ట్ రేట్. రెపో రేట్ అనేది ఏమని చెప్పాను? ఒక ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ ద ఆర్బీఐ ప్రొవైడ్స్. సో ఇది ఒక ఇంట్రెస్ట్ రేట్ అంట. సో ఆర్బీఐ ప్రొవైడ్స్ లిక్విడిటీ. ఆర్బీఐ అనేది లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి. సో లిక్విడిటీ ప్రొవైడ్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్, ఆ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ సో రెపో రేట్ అంటాం. అండర్ ద లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. సో అది మనకు సో ఓవర్ నైట్ కావచ్చు, 14 days కావచ్చు, 1 year కావచ్చు. సో లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ సో టు ఆల్ సో ఎల్ఏఎఫ్ పార్టిసిపెంట్స్. సో ఏ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి అయితే సో మనకు లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఉంటుందో, సో తాత్కాలికంగా కావచ్చు, సో 1 year గా కావచ్చు, సో ఎప్పుడైతే మనీ అనేది అవసరం ఉంటుందో సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది సో ఆర్బీఐ వద్ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని పెట్టి సో లోన్ అనేది తీసుకుంటుంది. ఆ లోన్ కి రీపేమెంట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ రేట్ పే చేయడాన్ని రెపో రేట్ అంటాం. సో ఇక్కడ తిరిగి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొంటుంది కదా, దాన్ని మనము రీపర్చేజ్ రేట్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా రెపో రేట్ అంటే ఏంటని. సో ఇక్కడ రెపో రేట్ ఎక్కువ ఉందనుకోండి, రెపో రేట్ ఎక్కువ ఉందంటే ఏమని అర్థము? ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉందనే కదా అర్థం. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఉందని అర్థం. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ టుక్ లోన్స్ లెస్. బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే రెపో రేట్ ఎక్కువగా ఉంటుందో, రెపో రేట్ అనేది ఎక్కువగా ఉంటుందో, రెపో రేట్ ఎక్కువగా ఉందంటే ఏమంటే అర్థము? వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయనే కదా అర్థము. సో ఆర్బీఐ లోన్స్ అనేది ఇస్తుంది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి. సో చాలా టైమ్స్ ఇది మీకు రిపీట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇది మర్చిపోకూడదు కాబట్టి. సో ఇక్కడ రెపో రేట్ అంటే ఏంటంటే ఆర్బీఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇచ్చేటటువంటి వడ్డీ రేట్. ఓకే, సో రెపో రేట్ లో ఖచ్చితంగా ఆర్బీఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి లోన్ ఇస్తుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్బీఐకి లోన్ ఇవ్వదు రెపో రేట్ లో. రెపో రేట్ అంటేనే ఆర్బీఐ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి లోన్ ఇస్తుంది. అదే దాన్ని మనకు ఇంట్రెస్ట్ రేట్ నే రెపో రేట్ అంటాం. ఓకే, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ అనేది తక్కువగా తీసుకుంటాయి ఎప్పుడు? ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీకు ప్రీవియస్ గా చెప్పడం జరిగింది. సో ఎందుకు? ఫర్ కంట్రోలింగ్ మనీ సప్లైని తగ్గిస్తున్నారంటే ఇన్ఫ్లేషన్ ని తగ్గించడమే కదా. సో ఇన్ఫ్లేషన్ ని తగ్గించడానికి రెపో రేట్ ను పెంచుతారు. రెపో రేట్ అంటే వడ్డీ రేట్ పెంచుతారు. ఎప్పుడైతే వడ్డీ రేట్లను పెంచుతారో
సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ తీసుకునే లోన్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. ఎప్పుడైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ తీసుకోవడం తగ్గుతుందో అప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర సో మనీ అనేది ఉంటుందా, ఉండదు. అప్పుడు ఆ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది సో ప్రజలకు ఇచ్చేటటువంటి లోన్స్ కూడా తగ్గుతాయి. సో ఫైనల్ గా ప్రజలు తీసుకునే లోన్స్ తగ్గితే సో ప్రజల దగ్గర అమౌంట్ ఉంటుందా, ఉండదు. సో ఎప్పుడైతే ప్రజల దగ్గర మనీ సప్లై ఉండదో సో డిమాండ్ తగ్గుతుంది. ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో సప్లై తగ్గుతుంది. సో ఇదంతా రెపో రేట్ వల్లనే జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే రెపో రేట్ తక్కువ ఉంటుందో, రెపో రేట్ తక్కువ ఉంటే ఏమని అర్థము, ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి కదా. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ టేక్ లోన్స్ మోర్. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ అనేటివి తీసుకుంటాయి. సో ఇది ఆర్బీఐ అనేది ఎప్పుడు చేస్తుంది అంటే డిఫ్లేషన్ టైంలో సో మనీ సప్లై తక్కువ ఉండేటప్పుడు, ఇక్కడ మనీ సప్లై ఎక్కువ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయడమే. ఓకే, దాన్ని కంట్రోల్ చేయడం కోసమే సో మనకు సో రెపో రేట్స్ అనేది పెంచుతారు. డిఫ్లేషన్ టైంలో మనీ సప్లై తక్కువగా ఉంటుంది కదా, దీన్ని పెంచడం కోసం, దీన్ని సో ఇంక్రీజ్ చేయడం కోసం సో ఎప్పుడైతే సో మనీ సప్లైని ఇంక్రీజ్ చేయాలనుకుంటుందో ఆర్బీఐ అనేది సో ఇక్కడ రెపో రేట్ ని తగ్గిస్తుంది, వడ్డీ రేట్ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే వడ్డీ రేట్ తగ్గిస్తుందో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ తీసుకునేది ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ లోన్ తీసుకునేది ఎక్కువ అవుతుందో మనీ ఫ్లో లేదా మనీ సప్లై ఏమవుతుంది, పెరుగుతుంది. సో అప్పుడు సో ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు ఏమవుతాయి, తగ్గుతాయి. సో ప్రజలు తీసుకునే లోన్స్, పీపుల్ లోన్స్ ఏమవుతాయి, పెరుగుతాయి. పీపుల్ లోన్స్ అనేది ఎక్కువగా తీసుకుంటే మనీ సప్లై ఏమవుతుంది, పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రజల దగ్గర మనీ సప్లై ఎక్కువ అవుతుందో సో డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే సో మనకు ప్రైసెస్ ఏమవుతాయి, పెరుగుతాయి. సో ఈ విధంగా సో రెపో రేట్ అనేది రెండు రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. ఏ విధంగా, రెపో రేట్ ని పెంచితే బ్యాంకులు తీసుకునేటటువంటి లోన్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. రెపో రేట్ పెంచితే వడ్డీ రేట్లు పెరిగినట్టే. ఎప్పుడైతే రెపో రేట్ ని పెంచుతారో బ్యాంకులు తీసుకునేటటువంటి లోన్స్ తగ్గుతాయి. సో అదే విధంగా బ్యాంకులు ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు పెరుగుతాయి. బాగా గమనించాలి ఇక్కడ. ఎప్పుడైతే రెపో రేట్ పెరుగుతుందో, ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు పెరుగుతుందో అప్పుడు బ్యాంకులు ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. సో ఎప్పుడైతే ఆర్బీఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇచ్చేటటువంటి వడ్డీ రేట్లు పెరుగుతాయో సో అప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది లోన్స్ తీసుకుంటాయా, తీసుకోవు. ఎప్పుడైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది లోన్ తీసుకోవో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర మనీ ఫ్లో ఉండదు. ఎప్పుడైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఫ్లో ఉండదో సో ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు పెరుగుతాయి. ప్రజలు లోన్స్ తీసుకునేది తక్కువ అవుతుంది. ఎప్పుడైతే ప్రజలు లోన్స్ తీసుకునేది తక్కువ అవుతుందో అప్పుడు సో ప్రజల దగ్గర మనీ అనేది ఉండదు. ఎప్పుడైతే ప్రజల దగ్గర మనీ అనేది ఉండదో అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ తగ్గుతుంది. ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో అప్పుడు ధరలు కూడా తగ్గుతాయి. సో ఫర్ కంట్రోలింగ్ ద మనీ సప్లై అండ్ కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్ టైంలో రెపో రేట్ ని పెంచుతారా, తగ్గిస్తారా అంటే పెంచుతారు. సో అదే విధంగా ఎప్పుడైతే మార్కెట్ లో లేదా సిస్టమ్ లో మనీ ఫ్లో ఉండదో అప్పుడు సో రెపో రేట్ ని తగ్గిస్తారు. ఎందుకంటే మనీ ఫ్లోని పెంచడం కోసం వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటి లోన్స్ తీసుకోవడం ఎక్కువ అవుతుంది. అదే విధంగా ఎప్పుడైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ ఎక్కువగా తీసుకుంటాయో ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గించి సో ప్రజలకు ఇచ్చే లోన్స్ పెరగడం వల్ల మనీ ఫ్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తూ అదే విధంగా పెంచుతూ సో రెపో రేట్ ను తగ్గిస్తూ పెంచుతూ సో ఈ విధంగా చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఎప్పుడైతే మోర్ మనీ ఉంటుందో, ఎప్పుడైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ అనేది ఎక్కువగా ఉంటుందో సో ఆర్బీఐ దగ్గర సో మనీ ఏమవుతుంది, తగ్గుతుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి సో ఆర్బీఐ అనేది లోన్ ఇస్తుంది కదా, సో దీన్నే మనము ఆర్బీఐ ఇంజెక్ట్ అంటాం. ఆర్బీఐ ఇంజెక్ట్ లిక్విడిటీ, అర్థమైందా?
ఆర్బీఐ ఇంజెక్ట్ లిక్విడిటీ. ఎప్పుడైతే ఆర్బీఐ అనేది సో రెపో రేట్ ద్వారా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కు లోన్ ఇస్తే ఏమవుతుంది, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఫ్లో పెరిగిపోతుంది. సో అప్పుడు ఆర్బీఐ దగ్గర మనీ తగ్గుతుంది. అప్పుడు ఆర్బీఐ ఇంజెక్ట్ లిక్విడిటీ అంటాం. ఎందుకంటే ఆర్బీఐ ఈజ్ ఇంజెక్టింగ్ లిక్విడిటీ టు ద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. ఆర్బీఐ సో ఇంజెక్టింగ్ లిక్విడిటీ టు ద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. ఇంజెక్ట్ చేస్తుంది మనీని, లిక్విడిటీని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఇంజెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇంజెక్ట్ చేస్తుందో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ పెరిగిపోతుంది. సో ఆర్బీఐ దగ్గర తగ్గిపోతుంది. దాన్నే ఆర్బీఐ ఇంజెక్ట్ లిక్విడిటీగా చెప్తాం. సో ఈ రెపో రేట్ లేదా రీపర్చేస్ రేట్ అనేది సో షార్ట్ టర్మ్ లోన్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ లోన్స్ సో లెస్ దాన్ 1 year. సో ఈ విధంగా సో రెపో రేట్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సో రెపో రేట్ అంటే ఏం లేదు. సో ఇక్కడ సో బ్యాంకులు అనేటి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటి ఆర్బీఐ దగ్గర సో మనకు లోన్స్ తెచ్చుకుంటాయి. ఆ లోన్స్ తెచ్చుకునేటప్పుడు సో ఆర్బీఐ సెక్యూరిటీస్ అడుగుతుంది కదా, సెక్యూరిటీ ఏంటి అని. అప్పుడు సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటి ఆర్బీఐకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చి లోన్స్ అనేది తెచ్చుకుంటుంది. సో లోన్స్ అనేది తెచ్చుకునేటప్పుడు ఆర్బీఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఫ్రీగా ఇస్తుందా మనీ? ఇవ్వదు. సో ఆ టైంలో మనకు ఒక వడ్డీ రేట్ని నిర్ణయిస్తుంది. సో ఆర్బీఐ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఒక వడ్డీ రేటును నిర్ణయిస్తుంది కదా, ఆ వడ్డీ రేటు నిర్ణయించే దాన్నే రెపో రేట్ అంటాం. ఓకే, అర్థమైంది కదా? సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఆర్బీఐకి అమ్ముతుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మి లోన్స్ తెచ్చుకుంటుంది. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ ఇది, దీన్నే మనము రెపో రేట్ అంటాం. ఇప్పుడు సో కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రీపేమెంట్ చేయాలి కదా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఆర్బీఐకి. సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు వడ్డీ రేట్ను పే చేస్తుంది, దాన్ని మనం రెపో రేట్ అన్నాం. ఓకే, సో అక్కడ రెపో రేట్ ని పే చేసే దాన్ని మనము రీపర్చేజ్ అంటాం. దీన్నే మనము సో దెర్ ఈజ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఆర్బీఐ అండ్ ద షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ రెపో రేట్ ఈజ్ సో సెల్ అండ్ రీపర్చేజ్ అగ్రిమెంట్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకు రెపో రేట్ లో. ఓకే, సో మనకు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటిది ఏంటంటే సో రెపో రేటే అని చెప్తాం. ఇప్పుడు రివర్స్ రెపో రేట్ చూద్దాం. ఓకే, రివర్స్ రెపో రేట్. సో ఇక్కడ రివర్స్ రెపో రేట్ ఉంది కదా, అంటే రెపో రేట్ కి రివర్స్ అని అర్థం, రెపో రేట్ కి రివర్స్ అని అర్థం, లేదా సో రివర్స్ సో రీపర్చేజ్ ఆప్షన్ రేట్ లేదా రేట్ అంటాం. ఇదంతా కంప్లీట్ గా రెపో రేట్ కి ఆపోజిట్ అనమాట. రివర్స్ రెపో రేట్ అంటే కంప్లీట్ గా రెపో రేట్ కి ఆపోజిట్. సో ఇక్కడ రెపో రేట్ లో చూసుకుంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటి సో ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టి సో మనకు లోన్స్ తీసుకొని సో దానికి ప్రకటించే వడ్డీ రేట్ ని రెపో రేట్ అని చూసాం. కానీ ఇక్కడ ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర మనీ ఎక్కువైతే, ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర మనీ ఎక్కువైతే, ఎక్సెస్ మనీ ఎక్కువ అవుతే సో ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఎక్కడికి వెళ్తుంది అంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఎక్కువ అయితే ఎక్కడికి వెళ్తుంది? ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. సో అప్పుడు ఇక్కడ రివర్స్ రెపో రేట్ చూస్తున్నాం. దిస్ ఈజ్ కంప్లీట్లీ సో మనకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రెపో రేట్ గా చెప్తాం. సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర ఎప్పుడైతే మనీ అనేది ఎక్కువ అవుతుందో అప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ జనరల్ గా సో ఏమవుతుందంటే సో ఇక్కడ లోన్ అనేది ఇస్తుంది కదా, లోన్ కి సో X% అనేది సో ఫస్ట్ చూద్దాం. సో లోన్ ఇస్తుంది, దీన్ని మనం ప్రిన్సిపల్ అంటాం. సో ఇక్కడ ఆర్బీఐ అనేది ఇప్పుడు రిపో రేట్ లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు సో ఆర్బీఐ దగ్గర లోన్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చిందా లేదా? ఇచ్చింది కదా. సేమ్ ఇక్కడ కూడా ఆర్బీఐ కూడా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వాలి. ఓకే, సో ఎందుకంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది సో మనీ ఇక్కడ సో లోన్ ఇస్తుంది, అంటే
సో తన దగ్గర ఎక్సెస్ అయిపోయింది, ఆర్బీఐకి లోన్ ఇస్తుంది. అప్పుడు సెక్యూరిటీ కోసం ఆర్బీఐ కూడా సో ఇక్కడ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అనేది సెక్యూరిటీ కోసం ఆర్బీఐ దగ్గర నుంచి గవర్నమెంట్ సెక్యూరిటీని తీసుకుంటుంది. ఓకే, ఈ ప్రాసెస్ ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి అంటే, సెకండ్ ప్రాసెస్ లో ఫస్ట్ ప్రాసెస్ ఇది కదా, సెకండ్ ప్రాసెస్ ఏంటి, ఇదే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు కొన్నాళ్ళ తర్వాత సో ఆర్బీఐ అనేది ఇచ్చినటువంటి లోన్ అనేది సో రీపే చేయాలి. ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ అనేది సో చేయాలి. అప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఆర్బీఐకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా సో జరుగుతుంది. కంప్లీట్లీ అగైనెస్ట్ టు ద రెపో రేట్. దీన్నే మనము ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ సెల్, ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ సెల్, ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ రీపర్చేజ్ రేట్, ఇక్కడ రివర్స్ అనమాట, రివర్స్ రీపర్చేజ్ రేట్. సో రీపర్చేజ్ రేట్ అంటే మీరు ఏమైనా ఆన్సర్ చేయాలి, రెపో రేట్ లో జరుగుతుంది. సో ఆర్బీఐ అనేది కమర్షియల్ బ్యాంక్స్ కి లోన్ ఇస్తే దట్ ఈస్ రెపో రేట్ విత్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్బీఐకి లోన్ ఇస్తే దాన్ని మనం ఏమంటాం, రివర్స్ రెపో రేట్ అంటాం. అందుకే రివర్స్ రీపర్చేజ్ రేట్ అంటాం. రీపర్చేజ్ రేట్ అంటే ఇక్కడ సో రీపర్చేజ్ రేట్ అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది గవర్నమెంట్ ఇక్కడ ఆర్బీఐకి చెల్లించవలసినటువంటి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రేట్ చెల్లిస్తే తిరిగి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొంటే దాన్ని రీపర్చేజ్ రేట్ అంటాం. కానీ ఇక్కడ ఆర్బీఐ సో ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ రేట్ పే చేసి సో ఆర్బీఐ ఇచ్చినటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని తిరిగి తెచ్చుకుంటే దాన్ని మనము రివర్స్ రీపర్చేజ్ రేట్ గా చెప్తాం. రివర్స్ రీపర్చేజ్ రేట్ గా. అయితే ఇక్కడ ప్రెజెంట్ ఇట్ ఈస్ నాట్ యూజింగ్, ప్రెజెంట్ ఇది ఉపయోగించడం లేదు. ఎందుకు ఉపయోగించడం లేదో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ డిమానిటైజేషన్ లో సో బ్యాంక్స్ దగ్గర సో ఇక్కడ ప్లస్ విత్ క్యాష్. సో డిమానిటైజేషన్ లో సో మనకు బ్యాంక్స్ దగ్గర సో చాలా అమౌంట్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలు అంతా బ్యాంకుల దగ్గర వచ్చి డిపాజిట్ చేశారు. ప్రజలు బ్యాంకుల దగ్గరకు వచ్చి డిపాజిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బ్యాంకులు ఏం చేయాలి, బ్యాంక్స్ దగ్గర మనీ ఏమైంది, ఎక్సెస్ అయిపోయింది. బ్యాంక్స్ దగ్గర మనీ అనేది ఎక్సెస్ అయిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ మాట్లాడుకున్నది ఏంటి, రివర్స్ రెపో రేటే కదా, బ్యాంకులే కదా ఆర్బీఐకి సో లోన్ ఇచ్చేది. సో అంటే ఎక్సెస్ అయిపోయినప్పుడు ఆర్బీఐకి సో మనీ అనేది ఇస్తూ సో ఇంట్రెస్ట్ రేట్ ని తెచ్చుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే బ్యాంకుల అనేది ఎక్సెస్ అయిపోతుందో, ఎప్పుడు డిమానిటైజేషన్ లో. సో డిమానిటైజేషన్ టైంలో మనీ అనేది ఎక్సెస్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రజల దగ్గర ఉన్నటువంటి నోట్లు మార్చుకోవాలని బ్యాంకుల దగ్గరికి వెళ్తారా, బ్యాంకుల దగ్గర ఇచ్చేసినప్పుడు బ్యాంకుల దగ్గర అమౌంట్ అనేది పెరుగుతుందా, అప్పుడు ఈ బ్యాంక్ వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది, ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఆర్బీఐ దగ్గరికి వెళ్తే సో ఇక్కడ ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి. కానీ బ్యాంకుల దగ్గర మనీ ఏమైపోయింది, మనీ ఫ్లో ఏమైపోయింది, పెరిగిపోయింది. బాగా కాన్సెప్ట్ ఓరియంటెడ్, బాగా అర్థం చేసుకోవాలి. బ్యాంకుల దగ్గర మనీ ఫ్లో ఏమైపోయింది, పెరిగిపోయింది. సో కానీ ఇక్కడ ఆర్బీఐ అనేది సో చూడండి, బ్యాంక్ ఉంది, ఆర్బీఐ ఉంది. ఓకే, బ్యాంక్ అనేది సో లోన్ అనేది ఇస్తుంది కదా ఆర్బీఐకి ఎక్సెస్ అయినప్పుడు, అప్పుడు దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇవ్వాలి. ఒకసారి చూడండి, బ్యాంక్ అనేది ఉంది, ఆర్బీఐ ఉంది. సో ఎక్సెస్ అయిపోయింది, బ్యాంకుల దగ్గర కావాల్సిన దానికంటే ఎక్సెస్ అయిపోయింది. సో ఇక్కడ ఆర్బీఐకి సో మనీ ఇచ్చేసింది, లోన్ రూపంలో ఇచ్చేసింది. ఇక్కడ ఆర్బీఐ దగ్గర లిమిటెడ్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి.
సో బ్యాంక్ ఇచ్చినటువంటి అమౌంట్కి తగ్గట్టుగా ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు. ఎందుకు ఎత్తిపోయిందో చూస్తున్నాం ఇక్కడ. రివర్స్ రెపో రేట్ అనేది ఎందుకు ఎత్తిపోయిందో ఇప్పుడు చూస్తున్నాం. సో బ్యాంకుల దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది. సో బ్యాంకులు వెళ్ళి సో ఆర్బీఐ దగ్గర అమౌంట్ డిపాజిట్ చేశాయి సో విత్ ఇంట్రెస్ట్ రేట్కి. కానీ ఆర్బీఐ సో ఆ అమౌంట్కు తగ్గట్టుగా సో మనకి సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు. సో ఇక్కడ ఈ ఆర్బీఐ సో న్యూగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని క్రియేట్ చేయలేదు. న్యూగా ఇట్ డోంట్ క్రియేట్. ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క స్కార్సిటీ వచ్చింది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క స్కేర్సిటీ వచ్చింది. ఓకే, స్కేర్సిటీ వచ్చింది. ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేసి ఆర్బీఐ దగ్గర స్కేర్సిటీ వచ్చినప్పుడు సో మనకు లేనప్పుడు కొరత ఉన్నప్పుడు సో ఆర్బీఐ doesn't create any government securities without permission from గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? సో ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. రివర్స్ రెపో రేట్ సాధారణంగా ఏమవుతుంది, బ్యాంకుల దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటే సాధారణంగా సో ఆర్బీఐ దగ్గర పెడితే సో దట్ ఈస్ ఓకే, నార్మల్ అమౌంట్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చి కొన్నాళ్ళ తర్వాత సో మళ్ళీ సో బ్యాంకుల రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సో ఇక్కడ సో ఎస్బీఐ అనేది సో ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ రేట్ పే చేసే దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. దాన్ని మనము రివర్స్ రెపో రేట్గా పిలుస్తాం, RRR పిలుస్తాం. సో ఆ విధంగా కాదు ఇక్కడ ప్రాసెస్. బ్యాంకుల దగ్గర డిమానిటైజేషన్ టైంలో ఎక్కువ విపరీతంగా డబ్బులు వచ్చేసినాయి. సో బ్యాంకులు ఏం చేస్తాయి, విపరీతంగా డబ్బులు వచ్చేస్తే బ్యాంకుల దగ్గర ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి. ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసిన దానికి సో తగిన మొత్తంలో ఎక్సెస్ అమౌంట్ అయిపోయింది కదా, తగిన మొత్తంలో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ దగ్గర లేవు. ఎప్పుడైతే ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవో అప్పుడు దానికి తగ్గట్టుగా ఇవ్వలేదు. సో ఆ టైంలో ఏం చేసిందంటే అవి కొత్తగా క్రియేట్ చేయలేదు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని క్రియేట్ చేయలేదు. సో గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా. ఓకే, ఈ టైంలో ఆర్బీఐ ఏం చేసిందంటే వాట్ ఆర్బీఐ థింక్స్, ఈ టైంలో ఆర్బీఐ ఏం చేసింది, సో వై బ్యాంక్స్ ఆర్ నాట్ బిలీవింగ్ మీ, సో ఒక క్వశ్చన్ వేసుకునింది బ్యాంక్. సో అదే విధంగా ఇక్కడ సో ఈ రూల్ అనేది సో ఆర్బీఐకి సో నచ్చలేదు. సో నా మీద నమ్మకం లేకపోవడం ఏంటి, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి ఆర్బీఐకి నమ్మకం లేకుండా పోవడం ఏంటి ఆర్బీఐ మీద. సో ఇది ఒక సెంట్రల్ బ్యాంక్. సో ఇండియన్ ప్రతి ఒక్క దేశానికి సో సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఏంటి, ఆర్బీఐ కదా. సో ఆర్బీఐ మీద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి నమ్మకం లేకపోవడం ఏంటి అని చెప్పి ఇక్కడ ఏం చేసిందంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది స్కార్సిటీ వచ్చింది కదా, కొరత వచ్చింది కదా. సో ఇక్కడ ఆర్బీఐ ఏం చెప్పిందంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి సో మీకు ఇక్కడ నేను ఎటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వలేను, ఎటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది ఇవ్వలేను. అన్కొలాటరల్ ఇక్కడ ఓకే. సో ఇక్కడ మీరు మీ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటే నాకు అమౌంట్ ఇవ్వండి, సో ఐ విల్ పే ద ఇంట్రెస్ట్. ఓకే, మీ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటే నాకు ఇవ్వండి, సో ఐ విల్ పే ద ఇంట్రెస్ట్, దట్ ఈస్ రివర్స్ రెపో రేట్. కానీ అన్కొలాటరైజ్డ్ డిపాజిట్స్ సో ఆ విధంగా అయితే నేను ఇవ్వలేను, ఆ విధంగా అయితే నేను సో లోన్స్ మీరు ఇచ్చేటటువంటి ఎక్సెస్ అమౌంట్ నేను తీసుకోలేను. గవర్నమెంట్ సెక్యూరిటీస్ నేను ఇవ్వాలి అంటే ఆర్బీఐ చెప్తుంది గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేటి మీరు ఇచ్చినటువంటి అమౌంట్కి తగ్గట్టుగా నేను గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వలేను, బికాస్ ఆఫ్ యూ షుడ్ బిలీవ్ మీ కంపల్సరీ. ఇది డిమానిటైజేషన్ లో బ్యాంకుల దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మనీ రావడం వల్ల ఆ అమౌంట్కి తగ్గట్టుగా ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు, ఇవ్వలేకపోయింది. కాబట్టి సో ఇక్కడ మీరు చూసుకుంటే వితౌట్
వితౌట్ లేదా నో సెక్యూరిటీ బాండ్స్ అంటాం. నో సెక్యూరిటీ బాండ్స్, నేను మీకు ఎటువంటి సెక్యూరిటీ బాండ్స్ ఇవ్వను, కానీ యూ కెన్ గివ్ ద సో మనీ, యూ కెన్ గివ్ ద మనీ, ఐ విల్ పే ద ఇంట్రెస్ట్ వితౌట్ సెక్యూరిటీస్ బాండ్స్. దాన్ని మనము అన్కొలాటరైజ్డ్ డిపాజిట్స్ గా చెప్తాం. సో ఇక్కడ రివర్స్ రెపో రేట్ అనేది సో తీసేశారు. రివర్స్ రెపో రేట్ అనేది తీసేశారు. రివర్స్ రెపో రేట్లు ఎందుకు తీసేశారంటే సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వాలి కాబట్టి. సో ఈ రివర్స్ రెపో రేట్ స్థానంలో సో HDF తీసుకొచ్చారు. HDF అంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఓకే, ఇక్కడ HDF ఏంటంటే, HDF ఏం చెప్తుందంటే సో రివర్స్ రెపో రేట్ లో ఉన్నటువంటి విధంగా సో మీరు ఇచ్చినటువంటి అమౌంట్ కి RBI ఏం చెప్తుందంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మనీకి దానికి తగ్గట్టుగా నేను గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వలేను అని సో నిర్ణయించుకొని రెపో రేట్ ను తీసేసి, రివర్స్ రెపో రేట్ ని తీసేసి సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా? రివర్స్ రెపో రేట్ స్థానంలో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ తీసుకురావడం జరిగింది. ఓకే, సో దీనికోసం రీప్లేస్ చేయడం జరిగింది. ఓకే, రీప్లేస్. ఎందుకంటే ఇక్కడ RBI అనేది సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది ఇవ్వలేకపోతుంది. ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది ఇవ్వలేకపోతుంది అని చెప్పి సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది సో మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ రివర్స్ రెపో రేట్ లో ఏమి చూస్తున్నాం? రివర్స్ రెపో రేట్ లో ఏం చూస్తున్నాం? రెపో రేట్ లో ఏం చూసాం? ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గరికి మనీ వస్తుంది కాబట్టి సో ఆర్బీఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి సో మనకు మనీ అనేది ఇస్తుంది కాబట్టి RBI దగ్గర RBI ఇంజెక్ట్ అని చెప్తాం. RBI ఇంజెక్ట్ లిక్విడిటీ. ఓకే, అప్పుడు RBI తక్కువగా మనీ ఉంటే దాన్ని మనం RBI ఇంజెక్ట్ లిక్విడిటీ అంటాం. ఎందుకు తక్కువ ఉంది రెపో రేట్ లో? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇస్తుంది. ఓకే, ఇక్కడ రివర్స్ రెపో రేట్ లో ఏమవుతుంది? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఎవరికి ఇస్తుంది? RBIకి ఇస్తుంది. సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి రెపో రేట్ లో మనీ ఫ్లో పెరుగుతుంది, రివర్స్ రెపో రేట్ లో మనీ ఫ్లో తగ్గుతుంది. ఎందుకంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది RBIకే సో మనకు లోన్ ఇస్తుంది కాబట్టి. సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర పెరుగుతుంది కాబట్టి మనీ ఫ్లో, దాన్ని మనము RBI అబ్జార్బ్స్ లిక్విడిటీ అంటాం. అర్థమైందా? RBI దగ్గర మనీ పెరిగిపోతే దాన్ని RBI అబ్జార్బ్స్ లిక్విడిటీ అంటాం. దట్ ఈస్ ఆకర్ ఇన్ RRR, రివర్స్ రెపో రేట్, లేదా సో రివర్స్ రీపర్చేస్ ఆప్షన్ రేట్ అంటాం. ఓకే, RBI ఇంజెక్ట్ లిక్విడిటీ అంటే RBI లోన్ ఇస్తుంది అని అర్థం. RBI లోన్ ఇస్తుంది అంటే ఖచ్చితంగా ఏమని అర్థం? మనీ ఫ్లో తగ్గిపోయింది కదా, అందుకే RBI ఈజ్ ఇంజెక్టింగ్ లిక్విడిటీ టు ద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ రెపో రేట్. సో ఇక్కడ RBI అబ్జార్బ్స్ లిక్విడిటీ ఫ్రమ్ ద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. దిస్ ఈజ్ అగర్ ఇన్ రివర్స్ రెపో రేట్ గా చెప్తాం. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సో రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్. ఓకే, రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్. సో ఇక్కడ సో రివర్స్ రెపో రేట్ స్థానంలో మనకి ఏమొచ్చింది? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ టైంలో బాగా అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్. ఇన్ఫ్లేషన్ టైంలో మనీ సప్లై ఏమవుతుంది? పెరుగుతుంది. మనీ సప్లై పెరుగుతుంది. ఈ మనీ సప్లైని కంట్రోల్ చేయాలి. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే మనీ సప్లైని కంట్రోల్ చేయాలి. సో ఈ మనీ సప్లైని కంట్రోల్ చేయాలంటే సో రివర్స్ రెపో రేట్ అనేది పెంచాలనా తగ్గించాలనా? రివర్స్ రెపో రేట్ని పెంచాలనా తగ్గించాలనా? సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ టైంలో రివర్స్ రెపో రేట్ని పెంచితే సో ఇక్కడ సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ మనీని తీసుకెళ్లి RBIకి ఇస్తాయి. రైట్, RBIకి ఇస్తాయి. ఎప్పుడైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది RBIకి మనీ ఇస్తుందో, RBIకి మనీ అనేది ఇస్తుందో, అప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర మనీ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఫ్లోను తగ్గించడం కోసమే రివర్స్ రెపో రేట్ ని పెంచుతుంది, వడ్డీ రేట్లను పెంచుతుంది ఇక్కడ RBI.
ఆర్బీఐ ఇచ్చేటటువంటి వడ్డీ రేటు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కి పెంచుతుంది, ఆశ చూపిస్తుంది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కి వడ్డీ రేట్లు ఆశ చూపిస్తుంది. అప్పుడు ఆ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, లోన్స్ ఇక్కడ మనీని తీసుకెళ్లి ఎక్కడ పెడతాయి, ఆర్బీఐ దగ్గర పెడతాయి. ఇన్ఫ్లేషన్ టైంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర మనీ పెట్టడం వల్ల మనీ ఫ్లో అనేది, మనీ సప్లై అనేది తగ్గిస్తుంది, మనీ సప్లై అనేది తగ్గుతుంది. సో ఇన్ఫ్లేషన్ టైంలో రివర్స్ రెపో రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుంది. ఎందుకంటే సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఉండేటటువంటి అమౌంట్ ఉంది కదా, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ సో తగ్గించడం కోసం ఆర్బీఐ సో వడ్డీ రేట్లు ఎక్కువగా పెంచుతుంది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి. అప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏమవుతాయి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి సో వడ్డీ రేట్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పి సో ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తాయి, ఆర్బీఐ దగ్గర సో వడ్డీ రేట్లకి డిపాజిట్ చేస్తుంది. ఆ విధంగా మనీ ఫ్లో తగ్గుతుంది. రివర్స్ రెపో రేట్ని పెంచడం వల్ల మనీ ఫ్లో అనేది మనకు తగ్గుతుంది. సేమ్ ఈ రివర్స్ రెపో రేట్ ఇక్కడ ఎస్డిఎఫ్ గా చెప్పాం. రివర్స్ రెపో రేట్ పెంచితే సో ఎస్డిఎఫ్ కూడా పెంచుతారు. సో ఇది 3.35 ఆ విధంగా ఉంటే ఇక్కడ సెక్యూరిటీస్ లేవు కాబట్టి, అన్కొలాటరైజ్డ్ డిపాజిట్స్, సెక్యూరిటీస్ లేవు కాబట్టి ఇది నియర్లీ 6% ఉంటుంది. సో వడ్డీ రేట్లు సో రుచి చూపిస్తుంది ఆర్బీఐ. వడ్డీ రేటు రుచి చూపిస్తే ఏమవుతుంది, కమర్షియల్ బ్యాంక్స్ అన్ని మనీని అంతా తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర పెడతాయి. ఆర్బీఐ దగ్గర పెడితే ఏమవుతుంది, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఉంటుందా, ఉండదు. మనీ ఉండకుండా మనీ సప్లై ఏమవుతుంది, తగ్గుతుంది. అందుకే ఇన్ఫ్లేషన్ టైంలో సో రెపో రేట్, రివర్స్ రెపో రేట్, అదేవిధంగా సో ఎస్డిఎఫ్స్ అనేటి సో పెరుగుతాయి. ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్బీఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి చెల్లించేటటువంటి వడ్డీ రేట్లనే సో రివర్స్ రెపో రేట్, అదేవిధంగా ఎస్డిఎఫ్ గా చెప్తాం. సో రివర్స్ రెపో రేట్ అయితే, రివర్స్ రెపో రేట్ లో సో ఆర్బీఐ ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది సో ఇక్కడ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఆర్బీఐకి డబ్బులు ఇస్తుంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీస్ పెడుతుంది. ఆర్బీఐ అనేది సెక్యూరిటీస్ ని పెడుతుంది కాబట్టి వడ్డీ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ రివర్స్ రెపో రేట్ లో సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు సో తన దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ మనీని తీసుకెళ్లి ఎవరి దగ్గర పెడుతుంది, ఆర్బీఐ దగ్గర కదా. ఆర్బీఐ దగ్గర పెట్టడం వల్ల ఆర్బీఐ ఇచ్చేటటువంటి తిరిగి చెల్లించాలి కదా. సో ఇచ్చేటటువంటి వడ్డీ రేట్ని రివర్స్ రెపో రేట్ అంటాం. సో ఇక్కడ ఆర్బీఐ మనీని తీసుకునేటప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇక్కడ షూరిటీ ఏంటంటే ఆర్బీఐ సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏమి ఇస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తుంది. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఇస్తుంది కాబట్టి రివర్స్ రెపో రేట్ అనేది తక్కువగా ఉంటుంది, వడ్డీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఎస్డిఎఫ్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఇక్కడ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది ఎక్కువగా ఎందుకు ఉంటుంది అంటే, ఇక్కడ చెప్పాను కదా, డిమానిటైజేషన్ టైంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ పెరిగిపోయిందో అప్పుడు సో ఆ మనీని అంతా తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర పెట్టింది. ఆర్బీఐ దగ్గర పెడితే ఆర్బీఐ ఏమని చెప్పింది, సో మీరు ఇచ్చేటటువంటి అమౌంట్ కి దానికి తగ్గట్టుగా నా దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు అని చెప్పి నేను మీ దగ్గర నుంచి మనీని తీసుకుంటాను కానీ మీకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వను. అందుకే ఇక్కడ మీకు సెక్యూరిటీస్ లేకుండా అయితే మీకు 6%, ఎగ్జాంపుల్ కి మోర్ దాన్ ఆర్ ట్రిపుల్ ఆర్, రివర్స్ రెపో రేటుకి ఇచ్చేదానికంటే వడ్డీ రేటు మీకు ఎక్కువగా ఇస్తాను అని సో ఆశ చూపుతుంది మనకు ఆర్బీఐ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి. అందుకే ఎస్డిఎఫ్ అనేది వితౌట్ సెక్యూరిటీస్ తో అయితే ఎస్డిఎఫ్ గా చెప్తాము. ఇన్ఫ్లేషన్ టైంలో సో రివర్స్ రెపో రేట్ పెరిగితే సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ కూడా పెరుగుతుంది. డిఫ్లేషన్ టైంలో సో రివర్స్ రెపో రేట్ తగ్గితే సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ కూడా తగ్గుతుంది, ఎందుకంటే ఇవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సేమ్ అండి. సో రివర్స్ రెపో రేటు ఎస్డిఎఫ్ సేమ్, కానీ రివర్స్ రెపో రేట్ లో అయితే సో ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది, అందుకే ఇక్కడ వడ్డీ రేటు తక్కువ ఉంటాయి. సో ఎస్డిఎఫ్ లో అయితే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇవ్వదు కాబట్టి, అర్థమైందా?
ఆర్బీఐ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇక్కడ ఆర్బీఐ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఎటువంటి సెక్యూరిటీస్ ఇవ్వదు కాబట్టి సో మనకు ఎస్డిఎఫ్ అనేది సో మనకు సో ఇంట్రెస్ట్ రేట్ పెంచుతుంది. అర్థమైందా? ఈ డిఫ్లేషన్ టైంలో చూసుకుంటే సో ప్రజల దగ్గర మనీ అనేది సో మనకు చాలా తక్కువగా ఉంటుంది. సో పీపుల్ దగ్గర మనీ ఫ్లో తక్కువగా ఉంటుంది. ప్రజల దగ్గర మనీ ఫ్లోను సో తక్కువగా ఉంటే బ్యాంకుల దగ్గర ఏముంటుంది? బ్యాంకుల దగ్గర మనీ ఫ్లో కూడా తక్కువగా ఉంటుంది. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? సో ఇక్కడ ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే సో రివర్స్ రెపో రేట్ పెంచింది అనుకోండి, హెచ్డిఎఫ్ పెంచింది అనుకోండి, బ్యాంకులన్నీ తీసుకెళ్లి అమౌంట్ ఆర్బీఐ దగ్గర వెళ్తాయి. ఎప్పుడైతే రివర్స్ రెపో రేటు అదేవిధంగా హెచ్డిఎఫ్ తగ్గిస్తుందో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయా? వెళ్ళవు. సో వెళ్ళకపోతే ఆ అమౌంట్ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గరే ఉంటాయి కదా. సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఎక్కువ ఉంటే సో అమౌంట్ అనేది ఆర్బీఐ దగ్గరికి వెళ్ళకోకుంటే ఎందుకు వెళ్ళలేదు? సో ఆర్బీఐ ఇచ్చేటటువంటి వడ్డీ తక్కువగా ఉంది కాబట్టి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ సో ఆర్బీఐ దగ్గర పెట్టదు. ఆర్బీఐ దగ్గర పెట్టకుంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకే, ఈ విధంగా పెరిగితే సో మనీ సప్లై పెరుగుతుంది. సో పీపుల్స్కి ఇచ్చేటటువంటి లోన్స్ పెరుగుతాయి. సో పెరగడం వల్ల మనీ సప్లై పెరుగుతుంది. అందుకే డిఫ్లేషన్ టైంలో రివర్స్ రెపో రేట్ పెరుగుతుందా తగ్గుతుందా? సో అదేవిధంగా హెచ్డిఎఫ్ పెరుగుతుందా తగ్గిస్తారా అంటే సో రివర్స్ రెపో రేట్ అండ్ హెచ్డిఎఫ్ అనేది తగ్గిస్తారు. ఓకే, ఇప్పుడు హెచ్డిఎఫ్ గురించి చూద్దాం. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఎస్డిఎఫ్. సో దేని స్థానంలో తీసుకొచ్చారు? రివర్స్ రెపో రేట్ స్థానంలో. ఇవైతే సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటి సో ఆర్బీఐకి సో దగ్గర మనీ లోన్స్ ఇస్తాయి కాబట్టి సో ఆర్బీఐ అనేది సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తే అది మనం రివర్స్ రెపో రేట్ గా చెప్పాం. కానీ ఎస్డిఎఫ్లో ఏమవుతుంది? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటి ఆర్బీఐకి లోన్స్ ఇస్తాయి మనీ ఎక్సెస్ అయిపోయి. సో ఆర్బీఐ ఏమవుతుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఇస్తుంది. ఎందుకు? ఆర్బీఐ ఎటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వలేదు కాబట్టి. సో రివర్స్ రెపో రేట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తుంది కాబట్టి. సో ఈ విధంగా డిమానిటైజేషన్ టైంలో తీసుకురావడం జరిగింది. ఇది 2018లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు 2018లో ఇంట్రొడ్యూస్ చేస్తే ఇది 2022 సో ఏప్రిల్ మేలో సో ప్రారంభించడం జరిగింది. ఇంట్రొడ్యూస్ చేస్తే సో 2022 ఏప్రిల్ మేలో ఇది సో యూజ్ చేయడం జరుగుతుంది. దేనికోసము? ఎస్డిఎఫ్ అనేది దేనికోసము? కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసే టైంలో ఎస్డిఎఫ్ ని పెంచుతారు. ఎప్పుడైతే ఎస్డిఎఫ్ ని పెంచుతారో సో బ్యాంకులన్నీ ఏం చేస్తాయి? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐకి మనీ లోన్స్ ఇస్తాయి, అంటే డిపాజిట్ చేస్తాయి. సో ఎప్పుడైతే డిపాజిట్ చేస్తాయో సో అప్పుడు బ్యాంకుల దగ్గర మనీ ఫ్లో ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎప్పుడైతే బ్యాంకుల దగ్గర మనీ ఫ్లో తగ్గిపోతుందో ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది? కంట్రోల్ అవుతుంది కదా. సో ఇన్ఫ్లేషన్ టైంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ సో మనకు ఇన్ఫ్లేషన్ టైంలో సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, ఇన్ఫ్లేషన్ టైంలో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే అదొక వడ్డీ రేటు. ఇక్కడ ఆర్బీఐ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇచ్చేటటువంటి ఒక వడ్డీ రేటు. ఓకే, సో ఆ విధంగా పెంచడం వల్ల సో మనీ ఫ్లో తగ్గుతుంది. మనీ ఫ్లో తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ అవుతుందిగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీస్ ఇవ్వకపోతే దాన్ని మనము ఎటువంటి సెక్యూరిటీస్ ఇవ్వకపోతే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీగా చెప్తాము. ఓకే, ఇక్కడ ఆర్బీఐ సో తిరిగి రీపేమెంట్ చేసేటప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి
రివర్స్ రెపో రేట్ ఎక్కువగా ఉంటుందా, సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఎక్కువగా ఉంటుందా అంటే వడ్డీ రేటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ టైంలో ఆర్బీఐ అనేది లోన్ తీసుకునేటప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఎటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వదు. దాన్ని మనము సో అన్కొలాటరైజ్డ్ డిపాజిట్ గా చెప్తాం. అందుకే సో ఆర్బీఐ అనేది ఎక్కువ వడ్డీ రేటు పే చేస్తుంది మనకు సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి. సో ఆ టైంలో అదేవిధంగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం కూడా ఆర్బీఐ అనేది సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కు ఆర్బీఐ దగ్గర డిపాజిట్స్ చేయాలని చెప్పి సో వడ్డీ రేట్లను విపరీతంగా పెంచుతుంది. ఆ టైంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా సో మనీ ఎంత డిపాజిట్ చేసి ఆర్బీఐ దగ్గర, అప్పుడు మనీ ఫ్లో తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు అని. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సో ఈ విధంగా మనకు సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఎందుకు వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయంటే సింపుల్గా ఆన్సర్ చేయాలి. సో ఆర్బీఐ సో వోంట్ గివ్ ఎనీ కొలేటరైజ్డ్ డిపాజిట్స్, ఎనీ కొలేటరైజ్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో అన్కొలాటరైజ్డ్ డిపాజిట్స్ అని చెప్తాం. ఎటువంటి సెక్యూరిటీస్ ఇవ్వదు కాబట్టి సో రివర్స్ రెపో రేట్ కంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి. అందుకే సో రివర్స్ రెపో రేట్ స్థానంలో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీని తీసుకొచ్చారు. ఓకే, అక్కడైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వాలి కాబట్టి సో ఇక్కడ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీలో ఆర్బీఐ ఎటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వదు కాబట్టి సో రివర్స్ రెపో రేట్ స్థానంలో సో మనకి ఇక్కడ సో ఎస్డిఎఫ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుంది. ఓకే, ఆర్బీఐ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఎస్సిబి. ఓకే, డిపాజిట్ మనీ. సో ఎస్డిఎఫ్ లో చూస్తున్నాం డిపాజిట్ మనీ. సో ఇక్కడ నో సెక్యూరిటీస్, నో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్ కాల్డ్ ఎస్డిఎఫ్. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటే దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్. సో రివర్స్ రెపో రేట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెపో రేట్. ఓకే, రివర్స్ రెపో రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్డిఎఫ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు సో ఎంఎస్ఎఫ్ చూద్దాం. ఓకే, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ చూద్దాం. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్. మార్జినల్ అంటే ఏంటి? మార్జిన్ అంటే ఏంటి? కొరత ఉన్నట్టే కదా. ఓకే, సో దాన్ని మనము సో ఏ విధంగా చూద్దాం. సో ఎంఎస్ఎఫ్ రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్. ఇక్కడ ఒక బ్యాంక్ తీసుకున్నాం, సపోజ్ ఐసిఐసిఐ తీసుకున్నాం. సో ఐసిఐసిఐ దగ్గర సో జనరల్గా సో ఒక సిఆర్ఆర్ అనేది సో ఆర్బీఐ దగ్గర పెడుతుంది. సో సమ్ పర్సెంట్ 4%. సో అది ఒకటి. సో ఎస్ఎల్ఆర్ సో నియర్లీ 18%. సో తమ దగ్గర పెట్టుకుంటుంది ఇట్ సెల్ఫ్. సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ కదా. సో సిఆర్ఆర్ ఆర్బీఐ దగ్గర పెడుతుంది, అది ఓకే. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, అది ఎమర్జెన్సీ టైంలో సో ఆ బ్యాంక్ అనేది సో యూజ్ చేసుకోవచ్చు. సో ఆ బ్యాంక్ దగ్గర ఎక్సెస్గా ఉంటే సో అది లాస్ వస్తుంది కాబట్టి అవి ఒక ట్రస్టెడ్ పర్సన్కి ఇవ్వచ్చు. సో ఆ ట్రస్టెడ్ పర్సన్ ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు లేదా స్టేట్ గవర్నమెంట్కి సో ఇచ్చి వడ్డీ రేట్లను సో లోన్స్ తెచ్చుకొని వడ్డీ రేట్లు పే చేయొచ్చు. సో ఇక్కడ ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర సో వెన్ లిక్విడిటీ డ్రైస్ అప్ అస్సలు అమౌంట్ లేదనుకోండి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర అమౌంట్ లేదు. సో ఇక్కడ ఎస్ఎల్ఆర్ సామాన్యంగా వాడకూడదు, అది వాడేశారు. సో ఎస్ఎల్ఆర్ లేదు, సో బ్యాంక్ దగ్గర అమౌంట్ లేదు. అప్పుడు వెన్ లిక్విడిటీ డ్రైస్ అప్, సో ఒక బ్యాంక్ దగ్గర సో మనీ అనేది ఎస్ఎల్ఆర్ లేదు, అదేవిధంగా సో ఎన్డిటిఎల్లో ఉన్నటువంటి రిమైనింగ్ పర్సెంట్ కూడా లేదు. ఆ టైంలో ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఎవరి దగ్గరికి వెళ్తుంది అంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది సో ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది.
సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనే ఆర్బీఐ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు ఏం చెప్తుంది, సో నేను లోన్ ఇస్తాను ఓకే, నేను నీకు లోన్ ఇస్తాను, అయితే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వు. సో నా దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవంటుంది ఎస్సీబీ, సో ఇక్కడ సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, సో ఎస్ఎల్ఆర్ ఉంది కదా అది వాడుకో, నా దగ్గర ఎస్ఎల్ఆర్ కూడా లేదు, అమ్మేశాను ఓకే, సాధారణంగా అమ్మకూడదు, సో ఎస్ఎల్ఆర్ కూడా లేదు. ఆ టైంలో ఆర్బీఐ ఇంకొక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే, సో ఇక్కడ ఎంఎస్ఎఫ్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. ఎంఎస్ఎఫ్ రేట్ అంటే సో మోర్ దాన్ రెపో రేట్. సో సాధారణంగా ఆర్బీఐ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చే వడ్డీ రేట్ ఏంటి, రెపో రేట్. సో ఆ రెపో రేట్ కంటే ఈ ఎంఎస్ఎఫ్ ఎక్కువ ఉంటుంది, అంటే పెనాల్టీగా. సో నువ్వు ఈ విధంగా చేశావు, నువ్వు గవర్నమెంట్ సెక్యూరిటీస్ నీ దగ్గర ఉన్నాయి కదా అవి లేవు, సో నీ దగ్గర మెయింటైన్ చేసేటటువంటి ఇక్కడ సో స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అది లేదు, సో నేను ఏ విధంగా నీకు అమౌంట్ ఇవ్వాలి సెక్యూరిటీస్ లేకుండా అంటే, సో ఆర్బీఐ గివింగ్ లోన్స్ వితౌట్ సెక్యూరిటీస్ టు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. ఓకే, సో ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఎటువంటి సెక్యూరిటీస్ లేకుండా ఆర్బీఐకి లోన్ ఇస్తే దట్ ఈస్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. సో దట్ ఈస్ నాట్ we are discussing now here is RBI is giving loans to the scheduled commercial banks when the SLR is dries up and when the liquidity of scheduled commercial banks is dries up. ఎప్పుడైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఎస్ఎల్ఆర్ ఉండదో, సో ఎప్పుడైతే మనీ అంతా లిక్విడిటీ డ్రైస్ అప్ అవుతుందో ఆ టైంలో సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఆర్బీఐ దగ్గరికి వెళ్తే నువ్వు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు, సో ఎస్ఎల్ఆర్ లేదు, నీ దగ్గర అసలు అమౌంటే లేదు, నేను నీకు లోన్స్ ఇస్తా, ఆర్బీఐ చెప్తుంది నేను నీకు లోన్స్ ఇస్తా. ఆర్బీఐ అనేది ఐసిఐసిఐ బ్యాంక్ అనుకునే ఎగ్జాంపుల్, సో ఆర్బీఐ నేను చెప్తున్నాను, సో నీకు నేను లోన్స్ ఇస్తా, కానీ సో నీకు పెనాల్టీ రూపంలో రెపో రేట్ అనేది సో సాధారణంగా వడ్డీ రేట్ అయితే నీకు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పెనాల్టీ రూపంలో నీకు ఎక్కువ వడ్డీ రేటు పడుతుంది, మోర్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వడ్డీ రేటు పడుతుంది. సో ఎందుకు ఇక్కడ ఎక్కువ వడ్డీ రేటు పడుతుంది అంటే ఫస్ట్ పెనాల్టీ, సో తను రూల్ బ్రేక్ చేసింది కాబట్టి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది రూల్ బ్రేక్ చేసింది కాబట్టి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఎప్పుడైతే రూల్ బ్రేక్ చేసిందో దాని పెనాల్టీ రూపంలో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా పెంచుతుంది, దట్ ఈస్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని చెప్పాం. అయితే సెకండ్ పాయింట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఒక బ్యాంక్కి సో లిక్విడిటీ లేదు, సో ఎస్ఎల్ఆర్ లేదు, అప్పుడు లిక్విడిటీ లేదు, ఎస్ఎల్ఆర్ కూడా లేదు, అప్పుడు ఆ టైంలో ఆర్బీఐ అనేది ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి రెపో రేట్ ఇస్తే మిగతా బ్యాంక్స్ అన్ని సైలెంట్ గా ఉంటాయా, సో మేము కూడా ఆ విధంగా చేస్తాము అని చెప్తాయి. కాబట్టి ఇక్కడ సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి సో ఎప్పుడైతే ఎస్ఎల్ఆర్ ఉండదో, లిక్విడిటీ డ్రైస్ అప్ ఆ విధంగా ఉంటుందో ఆ టైంలో సో మిగతా బ్యాంక్స్ ని కామ్ గా ఉంచడానికి ఈ బ్యాంక్ కి ఎక్కువ వడ్డీ రేటు వేస్తుంది. ఎక్కువ వడ్డీ రేటు వేస్తే మిగతా బ్యాంక్స్ తీసుకుంటాయా? తీసుకో. అందుకే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ టైంలో ఒక బ్యాంక్ అనేది తనకు విధించినటువంటి రూల్స్ బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా విధించడం జరుగుతుంది. ఓకే, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్. ఓకే, సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మోర్ టు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. ఎందుకు ఎక్కువగా ఉంటుంది? when liquidity dries up. ఫస్ట్ పాయింట్ ఏంది? అమౌంట్ లేదు, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో రూల్ బ్రేక్ చేయడం వల్ల సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చేటటువంటి వడ్డీ రేటు రెపో రేట్ అనేది పోయి సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకే,
ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఇక్కడ ఇప్పుడు సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఆర్బీఐ అనేది లోన్స్ ఇవ్వాలి కదా. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఆర్బీఐ అనేది లోన్స్ ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి అంటే సో ఇక్కడ వితౌట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ గివింగ్ లోన్స్. ఎటువంటి సెక్యూరిటీస్ లేకుండా ఆర్బీఐ గివింగ్ లోన్స్ విత్ హై ఇంట్రెస్ట్ రేట్. సో ఈ టైంలో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కి లోన్ ఇవ్వాలి కదా. అందులో ఎన్డిటిఎల్లో 2%, 1% లేదా 2% అమౌంట్ అనేది ఆర్బీఐ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి ఇస్తుంది. ఎంత ఇస్తుంది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ పెంచారు. దాన్నే ఎంఎస్ఎఫ్ అంటారు. సో ఎంత ఇస్తుంది? ఎన్డిటిఎల్లో 1% కానీ 2% కానీ ఇవ్వడం జరుగుతుంది ఆ సిచ్యువేషన్స్ బట్టి. ఇప్పుడు అర్థమైందా? ఆ సిచ్యువేషన్స్ బట్టి సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో లిమిట్ ఎంత? మ్యాక్సిమం సో 2% వరకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. సో మనకి ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి? సో బ్యాంకుల దగ్గర సో రూల్ బ్రేక్ చేసినప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర సో అమౌంట్ లేనప్పుడు సో ఆర్బీఐ దగ్గరికి వెళ్తే సో నీ దగ్గర ఎటువంటి సెక్యూరిటీస్ లేవు, రూల్ బ్రేక్ చేసావు కాబట్టి నీకు ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఇస్తున్నాను అని చెప్పడాన్ని ఎంఎస్ఎఫ్ గా చెప్తాం. సో ఇక్కడ చూసుకుంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, 100 బేసిస్ పాయింట్స్ ఉంటాయి. 100 బేసిస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1% గా తీసుకోవాలి. ఓకే, 100 బేసిస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1% గా తీసుకోవాలి. సో 50 బేసిస్ పాయింట్స్ అయితే 0.5% గా తీసుకోవాలి. 25 బేసిస్ పాయింట్స్ అయితే 0.25% గా ఉండాలి. అంటే ఇక్కడ చూసుకుంటే రెపో రేట్ కంటే ఎంఎస్ఎఫ్ ఎక్కువ ఉంటుందా లేదా? రెపో రేట్ ఇస్తుంది సాధారణంగా ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటి ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టి మనకి సో లోన్స్ తెచ్చుకొని ఉంటే దాన్ని రెపో రేట్ అంటారు. సో రెపో రేట్ అనేది సాధారణంగా ఉంటే అదే టైంలో సో బ్యాంకులు అనేటి సో లిక్విడిటీ డ్రైస్ అప్, బ్యాంకుల దగ్గర అమౌంట్ లేదు. సో ఎస్ఎల్ఆర్ కూడా మెయింటైన్ చేయలేదు కాబట్టి సో బ్యాంకులు ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి. ఆర్బీఐ దగ్గరికి వెళ్తే ఆర్బీఐ ఏముంటుంది? సో నీ దగ్గర రూల్ బ్రేక్ చేసావు కాబట్టి నీకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, ఇక్కడ రెపో రేట్ కంటే ఎంఎస్ఎఫ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. సో ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది దేని స్థానంలో తీసుకొచ్చారు? రివర్స్ రెపో రేటే కదా. సో ఇక్కడ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీలో చూస్తే సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ అనేది ఎక్కువ అయిపోయింది. సో ఆ మనీ అనేది ఎక్కువ అయితే ఆర్బీఐ దగ్గరికి వెళ్తే ఆర్బీఐ ఏమంటుంది? నువ్వు తెచ్చినటువంటి అమౌంట్కి తగ్గట్టుగా నా దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు కావున నీకు వడ్డీ రేటు ఎక్కువ ఇస్తాను. ఆ వడ్డీ రేటు ఏ విధంగా ఉంటుంది? నేను ఇచ్చేటటువంటి వడ్డీ రేటు కంటే తక్కువ. అర్థమైందా? అదే ఇక్కడ సో ఆర్బీఐ ఇచ్చేటటువంటి లోన్స్ కి వడ్డీ రేట్ ఏంటి? రెపో రేట్. సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కి లోన్స్ ఇవ్వడం వల్ల ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేట్ ఏంటి? ఎస్డిఎఫ్. ఇప్పుడు అర్థమైందా? సో ఎస్డిఎఫ్ అనేది సో మనకు 5.75 ఉంటే సో మనకి ఇక్కడ ఇది 6 ఉంటుంది, ఇది 6.25 ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే 0.25, ఇక్కడ చూసుకుంటే 0.25 ఈ విధంగా మనకు ఉంటుంది. ఓకే, సో ఎంఎస్ఎఫ్ ఫస్ట్, సో రెపో రేటు, ఆ తర్వాత ఎస్డిఎఫ్ ఈ విధంగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎంఎస్ఎఫ్ ఎక్కువ, రెపో రేట్ ఎక్కువ అంటే ఎంఎస్ఎఫ్ ఎక్కువ, ఆ రెపో రేట్ ఎక్కువ, ఎస్డిఎఫ్ ఎక్కువ అంటే రెపో రేట్ ఎక్కువ. ఓకే, ఆ విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఎస్డిఎఫ్ అనేది సో ఒక్కటి తెలిస్తే చాలండి. ఇందులో ఈ మూడిట్లో మీకు సో ఒక్కటి తెలిసిన చాలు. సో మిగతా మూడు కూడా కనుక్కోవచ్చు. సో 25 పాయింట్స్ అనేవి ఉంటాయి కదా. సో 25 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 0.25 అని అర్థం. ఓకే, సో ఈ విధంగా
ఈ మూడింటికి సో 0.25 అనేది డిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. మూడింటికి ఒక్కొక్క దానికి ఒకటి సో 2 పాయింట్స్ డిఫరెన్స్ అనమాట. 2 పాయింట్స్ డిఫరెన్స్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకుంటే రెపో రేట్ ఈజ్ ఈక్వల్ టు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ప్లస్ 0.25 రైట్ పర్సెంట్. ఓకే, ఎస్డిఎఫ్ కావాలంటే రెపో రేట్ మైనస్ 0.25 రైట్. సేమ్ ప్రాసెస్. ఇక్కడ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఈజ్ ఈక్వల్ టు రెపో రేట్ ప్లస్ 0.25 రైట్. సో రెపో రేట్ కావాలంటే ఎంఎస్ఎఫ్ మైనస్ 0.25 రైట్. ఇక్కడ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఈజ్ ఈక్వల్ టు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ప్లస్ 0.5. ఎందుకంటే ఇక్కడ ఈ రెండింటి మధ్య తేడా ఎంత? సో మనకు 0.5% తేడా కాబట్టి. ఓకే, సో ఇక్కడ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఇచ్చి సో ఎంఎస్ఎఫ్ కావాలంటే సో ఎంఎస్ఎఫ్ మైనస్ 0.5. సో ఈ విధంగా ఉంటుంది. సో వెరీ సింపుల్ దట్ వీఆర్ డిస్కసింగ్. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ వీఆర్ డిస్కసింగ్. ఓకే, సో వెరీ క్లారిటీ. So very clearly that I am explaining now. So you never listen these types of tricks. Okay, so ఈ విధంగా క్లారిటీగా చూసాం ఈరోజు. సో ఓకే, ఈరోజు చూసినటువంటి ఏంటండి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి? స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే సో ఒక బ్యాంకు సో ఎప్పుడైనా తను రిస్క్ లో ఉంటుందని చెప్పి ఆర్బీఐ ఏం చెప్తుందంటే కొంత నిర్దిష్ట పరిమాణంలో నువ్వు ఈ దగ్గరనే పెట్టుకోవాలి. ఎన్డిటిఎల్ లో కొంత పర్సెంటేజ్ రూపంలో సో నీ దగ్గరే పెట్టుకోవాలి. దట్ ఈస్ ఎస్ఎల్ఆర్. అది ఏ విధంగా పెట్టుకోవచ్చు? సో గోల్డ్ రూపంలో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ, సావరిన్ బాండ్స్ రూపంలో కానీ పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా పెట్టుకున్న తర్వాత నీకు లాస్ అనేది అనిపిస్తే అది ఒక ట్రస్టెడ్ పర్సన్కి ఇవ్వచ్చు. ఇస్తే సో అప్పుడు నువ్వు అమ్ముకోవడం వల్ల సో నీకు అమౌంట్ అనేది వస్తుంది. సో యూ కెన్ బి రన్ ఆఫ్. సో నీకు ఇంట్రెస్ట్ రేట్స్ వస్తాయి. ఓకే, సో ఆ విధంగా. నెక్స్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశారో చెప్పాను. నెక్స్ట్ రెపో రేట్. రెపో రేట్ ఏంటంటే సో రెపో రేట్ అంటే బ్యాంకుల దగ్గర డబ్బులు లేదనుకోండి. బ్యాంకుల దగ్గర డబ్బులు లేకపోతే మనకు ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. ఆర్బీఐ దగ్గరికి వెళ్తే ఆర్బీఐ ఏం చెప్తుంది? నీకు లోన్ కావాలి కదా, నీకు లోన్ అనేది రిక్వైర్మెంట్ ఉంది కదా, నీకు లోన్ రిక్వైర్మెంట్ ఉంటే నేను లోన్ ఇస్తా, బట్ నాకు సెక్యూరిటీ ఏంటంటే అప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తుంది. ఫస్ట్ ప్రాసెస్ రెపో రేట్. ఓకే, ఇక్కడ ఆర్బీఐ ఏం చెప్తుందంటే నీకు నేను లోన్ ఇస్తున్నా, నువ్వు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తున్నావు, బట్ సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫర్ మీ అని ఆర్బీఐ అడిగితే అప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అయితే వడ్డీ రేటు విధించు అంటుంది. అప్పుడు ఆర్బీఐ అనేది ఇచ్చినటువంటి లోన్ కి ఒక వడ్డీ రేట్ నిర్ణయిస్తుంది కదా, ఆ వడ్డీ రేటునే రెపో రేట్ అంటాం. ఇక్కడ సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మే కదా లోన్ తెచ్చుకునేది, అమ్మినట్టే కదా. సో అది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది మళ్ళీ రీపర్చేజ్ చేస్తుంది. అంతే ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్ ని, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొంటుంది. ఏ విధంగా కొంటుంది? ఆర్బీఐ ఇచ్చినటువంటి లోన్ కి ఇంట్రెస్ట్ రేట్, ఆ ఇంట్రెస్ట్ రేట్ ని మనం ఏమంటున్నాం? రెపో రేట్ అంటాం. ఆ రెపో రేట్ చెల్లించి, ప్రిన్సిపల్ చెల్లించి సో రీపర్చేజ్ అంటాం. అంటే ఇక్కడ రెపో రేట్ నే రీపర్చేజ్ అంటాం. రెపో రేట్ అంటే ఏంటి? వడ్డీ విధిస్తుంది కదా అది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటిది సో రీపర్చేజ్ అగ్రిమెంటే కదా. సో దేర్ ఈజ్ అగ్రిమెంట్ బిట్వీన్ సెల్ అండ్ సబ్సిక్వెంట్లీ రీపర్చేజ్ అని అర్థం. రీపర్చేజ్, దాన్నే మనము రీపర్చేజ్ అగ్రిమెంట్ గా పిలుస్తాం. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్. సో కంప్లీట్ అగైనెస్ట్. సో ఆర్బీఐ దగ్గర షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ ఫ్లో ఎక్కువైపోయింది, అప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. సో నా దగ్గర మనీ ఫ్లో ఎక్కువైపోయింది, సో నీ దగ్గర మనీ పెట్టుకో అంటే అప్పుడు ఆర్బీఐ ఏమంటుంది? సో నా దగ్గర పెట్టుకుంటాను, సో నీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా పే చేస్తాను, సో ఓకే నీకు ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తాను, నీకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా ఇస్తాను అనేది రివర్స్ రెపో రేట్. ఇక్కడ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఆర్బీఐ దగ్గర మనీ పెడితే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఇవ్వాలి కదా ఇంట్రెస్ట్ రేట్, ఆ ఇంట్రెస్ట్ రేట్ ని రివర్స్ రెపో రేట్ అంటాం.
ఓకే. నెక్స్ట్ సో ఎప్పుడైతే బ్యాంకింగ్ మనీ అనేది అవసరం ఉంటుందో అప్పుడు సో ఇక్కడ లోన్ ఇచ్చింటుంది కదా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఆర్బీఐకి. ఆర్బీఐ సో దాన్ని చెల్లించి వడ్డీ రేటుతో చెల్లించి రీపర్చేజ్ రీపర్చేజ్ రివర్స్ రెపో రేట్ గా చెప్తాం. సో దట్ ఈస్ డిఫరెంట్ టు రెపో రేట్. నెక్స్ట్ ఈ రివర్స్ రెపో రేట్ టైంలో మనకి మానిటైజేషన్ టైంలో బ్యాంకుల దగ్గర విపరీతంగా మనీ ఎక్కువైపోయింది, ప్రజలు డిపాజిట్ చేశారు. సో ఆ టైంలో సో బ్యాంకుల దగ్గరికి వెళ్తే బ్యాంకులన్నీ ఆర్బీఐ దగ్గరికి వెళ్తే సో మీరు ఇచ్చేటువంటి అమౌంట్ కి నాకు ఈక్వల్ గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు, కావున నేను సో రివర్స్ రెపో రేట్ మాదిరిగా మీకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వను. సో మీకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వలేను కాబట్టి సో రివర్స్ రెపో రేట్ స్థానంలో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ తీసుకొచ్చి మీకు ఎక్కువ వడ్డీ రేటు ఇస్తాను, ఎక్కువ వడ్డీ రేటు ఇస్తాను కాబట్టి మీకు నేను ఎటువంటి సెక్యూరిటీస్ ఇవ్వను. దాన్ని మనము అన్కొల్లాటరైజ్డ్ డిపాజిట్స్ గా చెప్తాం. సో ఎటువంటి సెక్యూరిటీస్ ఇవ్వను కాబట్టి రివర్స్ రెపో రేట్ ఇచ్చే వడ్డీ రేట్లో కంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీలో మీకు ఎక్కువ రేటు ఇస్తాను, ఎక్కువ వడ్డీ ఇస్తాను. అందుకే రివర్స్ రెపో రేట్ టైంలో సో తీసేసి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ తీసుకొచ్చారు. ఎందుకంటే సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి అమౌంట్కి తగ్గట్టుగా సో ఆర్బీఐ అనేది పే చేయలేకపోతుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేటి ఇవ్వలేకపోతుంది. సో ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ సో ఎంఎస్ఎఫ్ చూస్తున్నాం. సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇప్పుడు ఎంఎస్ఎఫ్ అంటే ఏంటంటే సో ఆర్బీఐ ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర మనీ అయిపోయింది. సో ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలి కదా 18% ఎగ్జాంపుల్. సో అది కూడా అయిపోయింది. అసలు ఆ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర మనీ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర అనేది ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. ఆర్బీఐ ఏం చెప్తుంది? సో నువ్వు అన్ని రూల్ బ్రేక్ చేసినావు, సో నీకు సాధారణంగా ఇచ్చేటటువంటి వడ్డీ రేట్ రెపో రేట్ ఉంది కదా, ఆ రెపో రేట్ మాదిరిగా నీకు వడ్డీ ఇస్తే మిగతా బ్యాంక్స్ అన్ని కూడా సో నాకు కూడా ఇవ్వమని అడుగుతాయి. అందుకే నీకు పెనాల్టీ రూపంలో సో ఎక్కువ వడ్డీ రేటు ఇస్తాను, ఎక్కువ వడ్డీ విధిస్తాను. దట్ ఈస్ కాల్డ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. దాన్ని మనము మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీగా చెప్తాము. ఓకే, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీగా చెప్తాము. అదే మనము ఎంఎస్ఎఫ్ గా చెప్పుకున్నాం చివరిగా. సో ఓకే, సో ఇక్కడ సో బ్యాంక్ అనేది లోన్ తీసుకున్నప్పుడు సాధారణంగా వడ్డీ రేట్ ఇస్తారు కదా, రెపో రేట్ అనేది. సో ఆ రెపో రేట్ కంటే ఎక్కువగా వడ్డీ రేట్ విధించేది ఏంటంటే ఎంఎస్ఎఫ్. ఎందుకంటే సో ఆర్బీఐ సర్టెన్ ఇక్కడ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కానప్పుడు సో ఎక్కువ వడ్డీ రేట్ విధిస్తారు. అంటే రెపో రేట్ కంటే సో మనకి సో 0.25% అనేది ఎంఎస్ఎఫ్ కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ రూల్ అనేది ఫాలో కాలేదు కాబట్టి. సో సాధారణంగా ఆర్బీఐ ఇచ్చేటటువంటి వడ్డీ రేటు రెపో రేట్ అంటాం కదా. సో ఆ రెపో రేట్ కంటే సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సో సేమ్ ఇచ్చే ఆర్బీఐకి ఏంటి ప్రాఫిట్, అందుకే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీలో సో 0.25% రెపో రేట్ కంటే తక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ మీకు సో డయాగ్రామ్ వేసి చెప్పాను. సో ఎస్డిఎఫ్ సో రెపో రేట్ అండ్ ఎంఎస్ఎఫ్. ఎస్డిఎఫ్ 5.75 ఉంటే దానికంటే 0.25 ఎక్కువగా ఉంటుంది రెపో రేట్. సో రెపో రేట్ కంటే 0.25 ఎక్కువగా ఉంటుంది ఎంఎస్ఎఫ్. అందుకే ఎంఎస్ఎఫ్, రెపో రేట్ అండ్ ఎస్డిఎఫ్ కంటే పెద్దది అంటే వడ్డీ రేట్లలో. సో ఎస్డిఎఫ్ కంటే పెద్దది రెపో రేట్ కంటే పెద్దది ఎంఎస్ఎఫ్ వడ్డీ రేట్లలో. ఓకే, ఇక్కడ రెపో రేట్ కావాలి అంటే సో ఇక్కడ ఎస్డిఎఫ్ ప్లస్ 0.25 కావాలి. అంటే ఎస్డిఎఫ్ కి 0.25 కలిపితే మనకు రెపో రేట్ వస్తుంది. సో ఎస్డిఎఫ్ కావాలంటే రెపో రేట్ నుంచి 0.25 తగ్గిస్తే మనకు ఎస్డిఎఫ్ వస్తుంది. ఎంఎస్ఎఫ్ కావాలంటే రెపో రేట్ కి అదనంగా 0.25% వేస్తే అది మనకు ఎంఎస్ఎఫ్ అవుతుంది. సో రెపో రేట్ కావాలంటే ఎంఎస్ఎఫ్ నుంచి 0.25 తీసేస్తే ఇక్కడ ఎంఎస్ఎఫ్ కి ఎస్డిఎఫ్ కి తేడా ఎంత? 0.5. అంటే ఎస్డిఎఫ్ కి 0.5 కలిపితే ఎంఎస్ఎఫ్ వస్తుంది. సో ఎంఎస్ఎఫ్ ఎస్డిఎఫ్ కావాలంటే ఎంఎస్ఎఫ్ లోంచి 0.5 తీసేస్తే మనకు ఎస్డిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ టుమారో సో ఎల్ఏఎఫ్ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్
నెక్స్ట్ సో బ్యాంక్ రేట్ అని చూద్దాం. బ్యాంక్ రేట్ చూసిన తర్వాత ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ చూద్దాం. సో అందులోనే స్టెరిలైజేషన్ అనేది ఉంటుంది. స్టెరిలైజేషన్, సో ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అడగడం జరిగింది ఈ స్టెరిలైజేషన్ గురించి. సో ఆ తర్వాత సో ఆపరేషన్ ట్విస్ట్ అనేది ఉంటుంది. ఆపరేషన్ ట్విస్ట్ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత సో మనకి ఈ మానిటరీ పాలసీ అనేది సో కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ యు ఆర్ డిస్కసింగ్ నో. సో వెరీ క్లారిటీ దట్ ఐఎమ్ గివింగ్, very explainedly that I am giving. So don't miss every class. Thank you all. So we'll see in the next class.